మానవ సంబంధాలకు విలువనిచ్చే విధంగా పిల్లల చదువు ఉండాలని ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో రీసోసెన్స్ గురుకుల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుకునే వయసు గోల్డెన్ పీరియడ్ అని, మంచిగా చదువుకుంటే తర్వాత కాలమంతా సుఖపడొచ్చని ఆయన అన్నారు. చదువులో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, గురువు అంటే అంధకారాన్ని తీసేసేవాడు, తీసి విజ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని 3వ స్థానాన్ని మనకు గురువు ఇచ్చారు. విద్యార్థుల ఈ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత విద్య పట్లనే కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే ఇది గోల్డెన్ పీరియడ్. ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎంత చదువుతారో అది అద్భుతమైన పీరియడ్.